హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు డోస్ అండ్ డోంట్ ఫైట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోలో నేను చాలా మందికి ఇంటర్ తర్వాత అసలు ఏం చేస్తారు రైట్, ఏ కోర్స్ తీసుకుంటే రైట్, ఈ కోర్స్ తీసుకుంటే కెరియర్ ఉంటుందా, గవర్నమెంట్ జాబ్స్ వస్తాయా, ఇవన్నీ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో వాటన్నిటిని క్లియర్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఈ వీడియోలో పర్టికులర్గా సిఈసి ఎంఈసి చేసిన వాళ్ళు ఏం చెయ్యొచ్చో చెప్పబోతున్నాను. మీకు కావాలి అంటే మీరు ఒకవేళ ఎంపీసీ బైపీసీ సంబంధించిన వాళ్ళైతే మీకు ఇంకో వీడియో చేస్తాను, మీరు కింద కమెంట్ చేయండి. సో ఇప్పుడు సిఈసి ఎంఈసి చేసిన వాళ్ళు ఉంటారు కదా ఇంటర్లో, వాళ్ళకి డిగ్రీలో ఏం చెయ్యొచ్చు అంటే, డిగ్రీలో ఎంఈసి చేసిన వాళ్ళు బీఎస్సీ తీసుకోవచ్చు, ఎంఈసి చేసిన వాళ్ళు బీబీఏ తీసుకోవచ్చు, బీబీఎం తీసుకోవచ్చు, బీకామ్ తీసుకోవచ్చు, బీఏ కూడా తీసుకోవచ్చు. సో మీకు చాలా ఆప్షన్స్, ఎంఈసి చేసిన వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి తీసుకోవడానికి. సో సిఈసి వాళ్ళు కూడా ఏదైనా తీసుకోవచ్చు, కానీ బీఎస్సీ తీసుకోలేము. ఎందుకు బీఎస్సీ తీసుకోలేము అంటే, ఇప్పుడు బీఎస్సీలో మీకు కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇవన్నీ ఉంటాయి. ఎంఈసీ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అని నేను ఎందుకు చెప్తున్నానంటే, మ్యాథ్స్కి సంబంధించి ఉంటే మీరు తీసుకోవచ్చు, కానీ ఈ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే బీఎస్సీ కొంచెం కష్టమే. సో మీరు బిజినెస్ రిలేటెడ్ కావాలంటే బీబీఏ చేయొచ్చు, బీబీఎం చేయొచ్చు, లేదా మీరు ఒకవేళ బీబీఏ ఇంట్రెస్ట్ లేదు అంటే బిజినెస్కి సంబంధించి బీకామ్ కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అని మనం చెప్పుకోవచ్చు. అదే కాకుండా ఇప్పుడు బీకామ్ చేస్తే ఏం లాభము, ఒకవేళ మీరు బీబీఏ చేస్తే ఏం లాభము, డిగ్రీ తర్వాత జాబ్స్ వస్తాయా అంటే వస్తాయి. డిగ్రీ తర్వాత మీకు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. సో మీరు ఒకవేళ ఎంఎన్సీస్లో ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, మల్టీనేషనల్ కంపెనీస్ లైక్ అమెజాన్, డెలాయిట్, డెల్, విప్రో, జెంపాక్ట్ ఇవన్నీ ట్రై చేస్తే డిగ్రీ తర్వాత మీకు ఖచ్చితంగా యూ విల్ గెట్ ప్లేస్మెంట్స్. మీరు ఒక స్కిల్స్ డెవలప్ అనేది చేసుకోవాలి. మీ కంప్యూటర్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇవన్నీ డెవలప్ చేసుకోవాలి. పోనీ మీకు జాబ్ చేయడం ఇష్టం లేదు, ఎంఎన్సీస్లో జాబ్ చేయడం ఇష్టం లేదు, అయితే ఒకవేళ మీరు గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేద్దాం, లైక్ పోలీస్, ఇంకా గ్రూప్స్కి రాయడం, దానికి డిగ్రీ ఎలిజిబిలిటీ చాలా జాబ్స్ ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్. మీరు డిగ్రీ తర్వాత వాటిని కూడా ట్రై చేయవచ్చు. లేదా బ్యాంక్ జాబ్స్ బీకామ్ చేసిన వాళ్ళకైతే బ్యాంక్ జాబ్స్ అనేవి చాలా వస్తాయి. మీరు బీకామ్ చేస్తుండగానే బ్యాంక్ కోచింగ్ తీసుకోండి, దానివల్ల చాలా లాభం ఉంటుంది. టీచింగ్ అనేది చేయవచ్చు డిగ్రీ తర్వాత. ఇంకా మళ్ళీ మీరు బ్యాంక్ జాబ్స్ చేయవచ్చు. లేకపోతే మీరు ఒకవేళ లాయర్ అలా సిఎస్, లాయర్, సిఏ ఇవన్నీ కావాలనుకుంటే డిగ్రీ చేసే అవసరం లేదు. ఇంటర్ తర్వాతనే మీరు సిఏ కోర్సులో, సిఎస్ కోర్సులో వీటిలలో జాయిన్ అవ్వచ్చు. డిగ్రీ అవసరం లేదు. మీరు ఇంటర్ తర్వాతనే తన ఎంట్రన్స్ లా సెట్ రాసి లాయర్ కానీ సిఎస్కి కూడా ఎంట్రన్సెస్ ఉంటాయి. సో మీరు డైరెక్ట్లీ జాయిన్ అయిపోవచ్చు. ఇవే కాకుండా ఒకవేళ మీరు బిజినెస్ పెడదాం అనుకున్నా, మీరు బీకామ్ బీబీఏ చేసిన యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెసెస్. ఇంకా బీఏ, చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ కోసం ఏ కోర్స్ బాగుంటుంది అని అడుగుతున్నారు. సో బీఏ చేస్తే చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్లో మోస్ట్లీ జనరల్ నాలెడ్జ్కి, హిస్టరీకి సంబంధించి ఉంటుంది కాబట్టి బీఏలో మీకు హెచ్ఈపీ ఇవన్నీ ఉంటాయి. సో దాంట్లో కూడా మీకు స్పెషలైజేషన్స్ ఉంటాయి. దాన్ని బట్టి బీఏ చేసిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ ఈజీగా అవుతారు, ఎవరైనా అవుతారు, డిగ్రీ చేస్తే చాలు. బట్ మోర్ ఎక్కువ సబ్జెక్ట్ గురించి అయితే మనము బీఏలో నేర్చుకోవచ్చు. మీకు బ్యాంక్ జాబ్స్ అయితే బీకామ్ తీసుకోండి. ఇంకా మీకు ఒకవేళ మేనేజ్మెంట్ ఎంఎన్సీస్ దాంట్లో ట్రై చేయాలనుకుంటే బీబీఏ తీసుకోండి. లేకపోతే మీరు ఫర్దర్ స్టడీస్ అయినా, జాబే కాదు డిగ్రీ తర్వాత యూ కెన్ గో ఫర్ ఫర్దర్ స్టడీస్. ఇలా మీరు ఏం చేసిన ఒక ప్లాన్, ఒక పేపర్ తీసుకోండి. దాంట్లో మీరు ఏం చదివారు, ఏం కావాలనుకున్నారు, ఎన్ని ఇయర్స్ పడుతుంది, ఇలా ఒక మ్యాప్ అనేది వేసుకోండి. దాన్ని బట్టి యూ కెన్ అచీవ్ యువర్ గోల్స్. సో మీరు ఇప్పుడు ఏ కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. నేను ప్రతి డిగ్రీ కోర్స్ గురించి వీడియో చేశాను, అప్రాక్సిమేట్లీ 100. ఆ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.